వరంగల్ జిల్లాకు రాష్ట్ర సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. తెలంగాణలోనే ఓరుగలను సెకండ్ సిటీగా తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే ఐటీ హబ్, హెల్త్ యూనివర్సిటీ, కాలేజీ, కళాక్షేత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా శిల్పారామం ఏర్పాటు కూడా సర్కార్ ఓకే చెప్పింది. వరంగల్ కళలకు కేర్ ఆఫ్ అడ్రస్. జిల్లా పేరు చెబితేనే పురాతన ఆలయాలు, కాకతీయుల కళా సంపద కళ్ల ముందు కదలాడతాయి. ఇక్కడి చారిత్రక దేవాలయాలు దేశవ్యాప్తంగా ఫేమస్. ఓరుగల్లుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కాలోజీ పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించాలని నిర్ణయించిన సర్కార్ తాజాగా శిల్పారామం ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ శిల్పారామానికి ఏమాత్రం తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. 5 కోట్ల నిధులు వెచ్చించి అత్యాధునిక హంగులతో రూపుదిద్దాలని భావిస్తోంది. హనుమకొండ బాలసముద్రంలోని కాలోజీ కళాక్షేత్రం ఆనుకుని దీని నిర్మాణం చేయనున్నారు. మొదటి విడత కింద 1,14,00,000 నిధులను సైతం సర్కార్ విడుదల చేసింది. నిజానికి శిల్పారామం నిర్మించాలనే డిమాండ్ గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. దీనికి గత ప్రభుత్వం అంగీకరించినా అమలు చేయలేకపోయింది. తాజాగా ఈ ప్రభుత్వం శిల్పారామం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నిధులను కూడా విడుదల చేసింది. శిల్పారామం ఏర్పాటుపై కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జానపద, సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో పాటు 42 రకాల కళలు జిల్లా సొంతమంటున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అంపశయ్య నవీన్. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడా లేని పేరేని నాట్యం కూడా కాకతీయులదే అన్నారు. ఇవాళ వరంగల్లో కూడా అట్లాంటిది వస్తున్నదంటే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. వరంగల్ జిల్లాలో 42 జానపద కళలు ఉన్నాయని అనేక మంది అంచనా వేశారు. ఈ 42 జానపద కళల్ని కూడా అక్కడ మనం ఒక చోటుకు చేర్చడానికి ఈ శిల్పారామంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శిల్పారామాన్ని నిర్మించిన తర్వాత కళలకు కానాచి అయినటువంటి వరంగల్ నగరంలోని అనేక కళల్ని ఇక్కడ మనం ఒక చోటుకు చేర్చి అందరం కూడా మంచి కళల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆస్వాదించడానికి, ఆనందించడానికి మంచి అవకాశం ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. ఇది వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. శిల్పారామం ఏర్పాటుతో వరంగల్ మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ అవ్వడం ఖాయం.